వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ బేతాళ కథ. గంధర్వకన్య వరం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పట్లాగానే మౌనంగా శ్మశానం కేసి నాడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ కన్ను పొడుచుకున్న కానరాని కటిక చీకట్లో విషసర్పాలు, సాకిని, ఢాకిని లాంటి భయంకర భూతాలు పిచ్చలవిడిగా తిరుగాడే ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న ఇక్కట్లు చూస్తుంటే ప్రబోధకుడు అనే చిత్రకారుడిలాగా ఏమైనా మనోవైకల్యానికి గురి అయ్యావేమో అన్న శంక కలుగుతున్నది. ఇతరులకు హాని కలిగించనిది, తనకు మేలు చేసేది అయిందేదేది స్వార్థం అనిపించుకోదు. ఈ సత్యాన్ని గుర్తించలేక తుది క్షణం వరకు ఇక్కట్లు పాలైన ఆ చిత్రకారుడి కథ చెప్తాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. వైశాలిని రాజ్యంలో ప్రబోధుడనే చిత్రకారుడు ఉండేవాడు. అతడికి చిత్రకళలో అద్భుతమైన నైపుణ్యమున్నది. అతడి చిత్రాలు అందంగా సజీవంగా ఉండేది. అయితే దురదృష్టవశాత్తు ప్రబోధుడి చిత్రాలకు జనబాహుళ్యం అంతగా ఆదరణ లభించలేదు. అతడికి పూట గడవడమే కష్టమైంది. అయితే ప్రబోధకుడికి చిత్రకళ వదిలి బ్రతుకు తెరువు మరేదైనా వృత్తిలో ప్రవేశించడం ఇష్టం లేదు. కానీ తనను నమ్ముకున్న భార్యాబిడ్డల పరిస్థితి చూసి అతడికి చాలా ఆందోళనగా అనిపించింది. చివరకు ఎంతగానో ఆలోచించి తన ప్రతిభావంతన అంగరించి ఒక చిత్రం గీసి దాన్ని తండ్రి మరణించిన కారణంగా త్వరలోనే రాజ్యాభిక్షుడు కానున్న యువరాజుకు చూపించాలనుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అతడు చిత్రకళలో తనకున్న ప్రతిభనంతా మేళమించి ఒక అద్భుత సౌందర్య రాశిని చిత్రీకరించాడు. ఆ చిత్రంతో ప్రబోధుడు రాజధాని చేరి యువరాజు దర్శనానికి ఎంతగానో ప్రయత్నించాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. దురదృష్టం తనను వెంటాడడం మాననందుకు అతడు చాలా చింతించాడు. ప్రబోధుడు ఆ రాత్రి ఒక సత్రంలో బస చేశాడు. ఆ సత్రంలో ఉన్న ఇతర బాటసారులు అతడి చిత్రం చూసి అద్భుతం అంటూ ప్రశంసించారు. ఆ ప్రశంసలు అతడి బాధను మరింత పెంచాయి. ఆ రాత్రి ఒక బాటసారి సత్రానికి ఆలస్యంగా వచ్చాడు. అతడు యువకుడు, అందంగా దృఢంగా ఉన్నాడు. అతడు సత్రంలో అందరూ ప్రబోధకుడి చిత్రపటం గురించి మాట్లాడుకోవటం విని తను ఆ చిత్రపటం చూడాలనుకున్నాడు. ప్రబోధుడు అతడికి తన చిత్రించిన చిత్రపటం చూపించాడు. చిత్రపటంలోని స్త్రీమూర్తి అద్భుత సౌందర్యానికి ముగ్ధుడైన ఆ యువకుడు ప్రబోధుడికి రాజదర్శనం లభించని వైనం తెలుసుకుని, నీ చిత్రకళా నైపుణ్యం నిజంగా ప్రశంసనీయం, నా వంట వస్తే రాజదర్శనం కలిగేలా చేయగలను అన్నాడు. ప్రబోధుడు సంతోషంగా అతని వెంట నగరం చేరి రాజభవనంలోకి వెళ్ళాడు. యువకుడు అతను ఒక మందిరంలో కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి దుస్తులు మార్చుకుని వచ్చాడు. రాజలాంఛనాలలో ఉన్న అతన్ని చూసి యువరాజు అభిషిక్తుడని గ్రహించి ప్రబోధుడు నమస్కరించి, క్షమించండి యువరాజా, సత్రంలో కలిసినప్పుడు మిమ్మల్ని గుర్తించలేకపోయాను అన్నాడు. అభిషిక్తుడు చిన్నగా నవ్వి, ఎవరూ గుర్తించకూడదనే సామాన్య దుస్తులలో రాజ్య పరిస్థితి ఎలా ఉన్నది తెలుసుకునేందుకు తిరుగుతుంటాను. సరే, నీ చిత్రంలోని సుందరి అందం నన్నెంతగానో ఆకట్టుకున్నది. ఆమెను వివాహం ఆడాలని నిశ్చయించుకున్నాను. ఆ యువతి వివరాలు చెబితే నీకు 10,000 వరహాలు బహుమతిగా ఇస్తాను అన్నాడు. యువరాజా, నేను చిత్రించిన యువతి సజీవ సుందరి కాదు, కేవలం ఊహాసుందరి మాత్రమే అన్నాడు ప్రబోధుడు. ఆ మాటలకు అభిషిక్తుడు, ప్రబోధ, నాకు చిత్రకళలో అంతో ఇంతో ప్రవేశమున్నది. ఏదైనా చిత్రం చూసిన వెంటనే అది సజీవ దృశ్య చిత్రణ లేక ఊహ చిత్రణ అన్నది చెప్పగలను. ఆమె వివరాలు నువ్వు నాకు చెప్పినట్టు రహస్యంగా ఉంచుతాను, నిజం చెప్పు అన్నాడు. అభిషిక్తుడు మాటలకు ప్రబోధుడు కలవరపడుతూ, నేను చెప్పేది సత్యం, నా చిత్రం కేవలం ఊహా చిత్రం అన్నాడు. ఆ జవాబుకు కోపగించిన అభిషిక్తుడు భటులను పిలిచి, ఈ మూర్ఖుణ్ణి కొండపైకి తీసుకుపోయి తల నరికి లోయలో పారేయండి అని ఆజ్ఞాపించాడు. భటులు ప్రబోధుడు పెడరక్కలు విడిచిపట్టి కొండపైకి తీసుకువెళ్లారు. అతడు తన దుస్థితికి చింతిస్తూ, చిత్రకళను నమ్ముకుని ప్రాణం మీదకు తెచ్చుకున్నాను, నా భార్య బిడ్డలు దిక్కులేని వారవుతారు అని దుఃఖించాడు. రాజభటులు ప్రబోధుడి శిరస్సు ఖండించబోతుండగా అక్కడొక స్త్రీ ప్రత్యక్షమై రాజభటులను వారించి, ఎందుకు అతన్ని చంపుతున్నారు అని అడిగింది. రాజాజ్ఞ అని బదులు పలికారు రాజభటులు. అంతలో ప్రబోధుడు ఆ స్త్రీని చూసి ఆశ్చర్యపోతూ, నీ వల్లనే నాకు ఈ శిక్ష అన్నాడు. అందుకు స్త్రీ ఆశ్చర్యంగా, నా పేరు మణిమాళిక, నేనొక గంధర్వ కన్యను, నేను తలుచుకుంటే తప్ప మనుషులకు కనిపించను, ఇంతవరకు నువ్వు నన్ను చూసింది లేదు
మరి నీ శిక్షకు నేనెలా కారణమయ్యాను అని ప్రశ్నించింది. అప్పుడు ప్రబోధుడు జరిగిందంతా వివరంగా చెప్పాడు. మణిమాళిక అంతా విని, అలా చాలా చిత్రంగా ఉందే, నన్ను చూడకుండా నా రూపం ఎలా చిత్రించగలవు? నీ మాట నమ్మదగిందిగా లేదు అన్నది. నేనేసిన చిత్రం చూస్తే నేను అబద్ధం ఆడలేదని ఒప్పుకుంటావు అని అన్నాడు ప్రబోధుడు. సరే, నీ చిత్రసుందరిని నన్ను పోలి ఉంటే నువ్వు కోరిన వరమిస్తాను అన్నది మణిమాళిక. మణిమాళిక ప్రబోధుడితో రాజ్భవనానికి బయలుదేరుతుంటే భటులంతా వాళ్ళను అడ్డగించి, రాజాజ్ఞ ప్రకారం ఇతడి తల తీయాలి, అడ్డురాకు అన్నారు. అది వింటూనే మణిమాళిక భటులపై కోపగించి, నరాధముల్లారా, నా శక్తి తెలియక అడ్డుకుంటున్నారు, బండరాళ్ళైపోండి అని శపించింది. మరుక్షణం రాజభటులు బండరాళ్లుగా మారిపోయారు. మణిమాళిక ప్రబోధుడిని వెంట పెట్టుకుని తన అదృశ్య గమనశక్తితో క్షణంలో రాజమందిరం చేరింది. ముందుగా ప్రబోధుడిని చూసిన యువరాజు అభిషిక్తుడు ఎలా తప్పించుకురాగలిగాం అని ఆగ్రహించాడు. అయితే మరుక్షణం అతడు వెనక ఉన్న మణిమాళికను చూసి సంతోషపడుతూ, ఈమె గదా నీ చిత్రసుందరి? ఆహా, నా ఊహ నిజమైంది. నీ చిత్రం సజీవమూర్తిదే. ఇప్పటికైనా ఈమెను నా సమక్షానికి తెచ్చి మంచి పని చేశావు. ఈ పని ముందే చేసి ఉంటే ప్రాణాల మీదకు వచ్చేది కాదు కదా అన్నాడు. అప్పుడు మణిమాళిక, రాజకుమారా, ఓసారి ఆ చిత్రపటం ఏదో చూపించు అన్నది. అభిషిక్తుడు చిత్రపటం తెచ్చి ఆమెకు చూపించాడు. ఆ పట్టం చూసిన మణిమాళిక అందులోని స్త్రీమూర్తి పూర్తిగా తన పోలికలతో ఉండడం గమనించి అబ్బురపడుతూ, రాకుమారా, ఇది నిజంగా ప్రబోధుడి ఊహా చిత్రమే. ఎందువల్లనంటే గంధర్వ కన్యనైన నన్ను ఇతడు ఇంతకు ముందెన్నడూ చూసి ఉండలేదు అన్నది. గంధర్వ సుందరి, ఏది ఏమైతేనే నువ్వు కంటబడడం అదృష్టం. దయతలచి నాతో వివాహానికి సమ్మతించు అని కోరాడు అభిషిక్తుడు. అందుకు మణిమాళిక, నేను నీ కోరిక నెరవేర్చలేను. అయితే ప్రబోధుడికిచ్చిన మాట ప్రకారం అతడికి వరం ఇచ్చి వెళ్తాను అన్నది. ఆ వరం సంగతి అప్పుడే విన్న అభిషిక్తుడు ప్రబోధుడితో, ప్రబోధ, మణిమాళికను నన్ను వివాహమాడమని వరం కోరు. త్వరలోనే నాకు పట్టాభిషేకం జరుగుతున్నది. నీవు కోరిన ప్రాంతాన్ని నిన్ను సామంతరాజుగా చేస్తాను అన్నాడు. మణిమాళిక ఒక క్షణం ఆలోచించి ప్రబోధుడితో, ప్రబోధ, నువ్వు కోరేది రాకుమారుడు కోరమన్న వరమైన మాట తప్పను. నీ మనసులోని కోరిక నిస్సంకోచంగా వెల్లడించు అన్నది. ఆ వెంటనే ప్రబోధుడు చేతులు జోడించి, గంధర్వసుందరి, నన్ను చంపబోయిన రాజభటులను బండరాళ్లుగా మార్చావు. దయతలచి వాళ్లకు నిజరూపాలు ప్రసాదించు. నిన్ను నేను కోరే వరం ఇదే అన్నాడు. తదాస్తు అని మాయమైంది మణిమాళిక. అప్పుడు ప్రబోధుడు అభిషిక్తుడికి నమస్కరించి, యువరాజా, గంధర్వ కన్యను వివాహం ఆడాలన్న మీ కోరిక నెరవేర్చలేకపోయాను. మీరే శిక్ష విధించినా అనుభవిస్తాను అన్నాడు. ఆ మాట వింటూనే అభిషిక్తుడు ప్రబోధుడిని ఆప్యాయంగా కౌగిలించుకుని, నీ చిత్రకళా నైపుణ్యం అనితర సాధ్యం, నువ్వు అపూర్వ చిత్రకారుడివి అంటూ ప్రశంసించి ఎన్నో విలువైన కానుకలతో సాగనంపాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ప్రబోధుడు కుటుంబ పోషణ భారం మోయలేక ఎన్నో బాధలకు గురి అయ్యాడు. చివరకు యువరాజు అభిషిక్తుడి చేత మరణశిక్ష పొంది గంధర్వ కన్య మణిమాళిక సాయం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. అలాంటి స్థితిలో మణిమాళిక వరం కోరుకోమన్నప్పుడు ఏ అష్టైశ్వర్యాలు కోరుకోక బండరాలుగా పడి ఉన్న రాజభటులను తిరిగి నిజరూపాలివ్వమని కోరటం అతడి మనోవైకల్యం కాక మరేమవుతుంది? అలాగే గంధర్వ కన్యను వివాహమాడగోరిన అభిషిక్తుడికి ప్రబోధుడు వరం ద్వారా అది సాధ్యమని తెలుసు కదా. అయినా ఆ వరాన్ని ప్రబోధుడు రాజభటుల మేలకు ఉపయోగించినప్పుడు అతడిపై కోపగించక అతడి చిత్రకళను మెచ్చుకొని విలువైన కానుకలతో సత్కరించడం మతి చాంచల్యం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రబోధుడు అభిషిక్తుడన్న సామంత పదవి మీద ఆశపడక మణిమాళికను రాజభటులను రక్షించమని కోరాడు. అతడు తాను నేర్చిన కళలో రాణించి కుటుంబ పోషణ జరుపుకోవాలన్న ఆలోచనలో ఉన్నవాడి కానీ వరాలతో ఐశ్వర్యం గడించాలన్న ప్రలోభం ఉన్నవాడు కాదు. అతడిది నిజమైన కళాకారుడి మనస్తత్వం, మనోవైకల్యం కాదు. ఇక అభిషిక్తుడు విషయానికొస్తే మణిమాళిక రాజాజ్ఞ నిర్వహించబోయిన భటులను నరాధములంటూ బండరాళ్లుగా మార్చింది. ఇది తెలుసుకున్న అభిషిక్తుడికి గంధర్వులకు మానవులకు జాతి అంతరమే కాదు, శక్తిలో ప్రవర్తనలో కూడా ఎంతో భిన్నత్వం ఉన్నదని అర్థమైంది. ఆ కారణంగానే అతడు ప్రబోధుడిపై ఆగ్రహించక ఘన సన్మానం చేసి పంపాడు అన్నాడు.
రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.